సూర్యాపేటలో నూతన్కల్ మండల్ చిల్పకుంట్ల విలేజ్. బట్ నేను పుట్టింది పెరిగింది వచ్చేసి వరంగల్. సో దాని తర్వాత వరంగల్లో ఎన్ఐటి వరంగల్లో నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో చదివాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో ప్యారలల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ 2022 బ్యాచ్లో 2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 161 ర్యాంక్ వచ్చింది. సో ఐ గాట్ ఐపీఎస్ ఇన్ 2022 బ్యాచ్. అన్నయ్యతో పాటు ప్రిపేర్ అయ్యాను. సో ఐ వాజ్ వర్కింగ్ వైల్ ప్రిపరేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. సో వర్క్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టం. సో ఈవినింగ్ వచ్చినప్పుడు అన్నయ్య అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా జరిగేది. అండ్ ఐ గేవ్ మల్టిపుల్ అటెంప్ట్స్. సో చాలా ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రాయడం అది జరిగింది. సో ఆ టైంలో కూడా పేరెంట్స్ దే వర్ ఆల్వేస్ దేర్. ఎన్నిసార్లు అయినా పర్లేదు, ఈసారి మళ్ళీ ఇవ్వు, యుల్ గెట్ ఇట్ అని చెప్పేసి ఆ సపోర్ట్ కంటిన్యూస్గా ఇచ్చారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళ వల్లే ఇది పాసిబుల్ అయింది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్, ముందుగా అసలు వాట్ ఎగ్జామ్ డిమాండ్స్ అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇనిషియలీ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్. సో ర్యాండమ్గా ఉన్న బుక్స్ అన్ని చదవాలి అన్న ఆ మోడ్లో పోయేదాన్ని. బట్ దెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చదవాలి అని. సో సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి అనలైజ్ చేయడం ద్వారా విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జామ్ నీడ్స్ అని. సో అలా కొంచెం ఫోకస్డ్గా ప్రిపరేషన్ జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఐ గాట్ త్రూ. యాక్చువల్లీ ఐ గేవ్ 6 attempts. 6th attempt లో వచ్చింది. అంటే ఆల్ త్రూ దీస్ అటెంప్ట్స్ ఐ వాజ్ ప్యారలల్లీ వర్కింగ్. సో వర్క్ని అండ్ ప్రిపరేషన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కంప్లీట్లీ దేర్ విల్ బి ఫేజెస్ వేర్ యూ విల్ బి కంప్లీట్లీ లో, కంప్లీట్లీ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాం టు ఏ పాయింట్ వెన్ ఫెయిల్యూర్స్ కంటిన్యూస్గా వస్తాయి. బట్ దెన్ లేదు, ఐ వాంట్ దిస్, అంటే నా కంప్లీట్ ఎఫర్ట్ నేను పెట్టి వదిలేస్తా, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్న ఈ మైండ్ సెట్ తోటి నేను లాస్ట్ అటెంప్ట్లో వెళ్ళుండే. సో ఐ గివ్ మై కంప్లీట్ ఎఫర్ట్ ఈసారి ఎట్లయినా అనేది ఫిక్స్ అయి ఉండే. సో అట్లా ఐ గేవ్ మై కంప్లీట్ ఎఫర్ట్. ఐ హ్యాడ్ మై ఫ్యామిలీ హూ వర్ సపోర్టింగ్. నేను వెన్ ఎవర్ ఐఎమ్ లో, లేదు నీకు వస్తుంది అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చే ఆ ఫ్యామిలీ ఉండే. సో దానివల్ల ఐ వాజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్. సివిల్ ప్రాక్టీస్లో ఒక రోజులో ఎలా డే ప్లాన్ చేసుకునేవారు? ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో నేను వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను. సో మార్నింగ్ లేసి ఒక 2-3 hours చదవడం. అండ్ దెన్ ఐ యూస్ టు గివ్ టెస్ట్ సిరీస్. సో జనరలీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే టెస్ట్ సిరీస్ అవి ఉంటే విల్ బీ అ బిట్ డిసిప్లిన్. అంటే ఈ డేట్కి ఈ టెస్ట్ ఉంది అంటే ఆ సిలబస్ కంప్లీట్ చేసి రాయడం అదంతా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ ఇస్తూ అండ్ దెన్ డ్యూరింగ్ ద జాబ్ ఆల్సో ఆ ట్రావెల్ టైమ్ ఆర్ దొరికిన టైంలో అట్లా ప్రిపేర్ అయ్యేదాన్ని ఐప్యాడ్ అండ్ ఫోన్లో. అండ్ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. అండ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంకి అయితే నేను లీవ్ పెట్టి చదవడం జరిగింది. సో అలా టైం మేనేజ్ చేసేదాన్ని.